తమిళనాడు అసెంబ్లీకి మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే సన్నద్ధమైంది. తాజాగా అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ జయంతి సందర్భంగా ఓటర్లకు 5 కీలక హామీలను పార్టీ అగ్రనేత పళనిస్వామి ప్రకటించారు. ఇదిలా ఉంటే మగవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం హామీ ఉండటం విశేషం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. దాదాపుగా మే నెలలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ఎన్నికల సమరానికి సన్నద్ధమైంది. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి ముందే ప్రజలకు 5 కీలక హామీలు ఇచ్చింది అన్నాడీఎంకే పార్టీ. కాగా ఈ 5 హామీలలో మగవారికి కూడా బస్సుల్లో ఉచిత సిటీ ప్రయాణం ముఖ్యమైంది. ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం ఉంది. కాగా ఈ వెసులుబాటును మగవారికి కూడా అందజేస్తామని అన్నాడీఎంకే అగ్రనేత పళనిస్వామి పేర్కొన్నారు. దీనివల్ల సామాన్య అలాగే మధ్యతరగతి వర్గంపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు ఆయన. కాగా మகளிర్ కలబెడుక్కు పేరుతో ఒక ప్రత్యేక పథకం కూడా ప్రవేశపెడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఇందులో భాగంగా సదరు కుటుంబ మహిళా యజమాని అకౌంట్లో నెలకు 2,000 రూపాయలు జమ చేస్తామన్నారు ఆయన. ప్రభుత్వం ఇచ్చే ఈ సొమ్మును సదరు ఇంటి యజమాని ఇంటి అవసరాలకు వాడుకోవచ్చన్నారు పళనిస్వామి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు కూడా అన్నాడీఎంకే పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వమే స్థలం ఇస్తుందన్నారు. అంతేకాదు ప్రభుత్వమే సదరు నిరుపేదలకు కాంక్రీట్ ఇళ్లు నిర్మించి ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అలాగే దళిత సామాజిక వర్గంలో కొత్తగా వివాహమైన జంటలకు ప్రత్యేకంగా ఇంటి జాగాలు అలాగే ఇళ్లు మంజూరు చేస్తామని పళనిస్వామి వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు పళనిస్వామి. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంచుతామన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని అసంఘటిత రంగంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు అన్నాడీఎంకే అగ్రనేత. అమ్మ 2 వీలర్ పథకం కింద 5 లక్షల మంది మహిళలకు ద్విచక్ర వాహనాలు అందజేస్తారు. కాగా ఈ ద్విచక్ర వాహనాల కొనుగోలుపై 25,000 రూపాయల సబ్సిడీ అందజేస్తామని పళనిస్వామి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గతంలో తాము అమలు చేసిన అనేక పథకాలను ప్రస్తుత డీఎంకే సర్కార్ కాపీ కొట్టిందని పళనిస్వామి ఆరోపించారు. కాపీ అయితే కొట్టింది కానీ పథకాల అమలులో డీఎంకే సర్కార్ ఫెయిల్ అయిందని పళనిస్వామి ఆరోపించారు. తమిళనాడులో మరోసారి అన్నాడీఎంకే ప్రభుత్వం వస్తే పేదల కోసం రూపొందించిన పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా చూస్తామని పళనిస్వామి హామీ ఇచ్చారు. కాగా అన్నాడీఎంకే మేనిఫెస్టో కమిటీ ఇంకా తన నివేదికను ఖరారు చేయలేదన్నారు పళనిస్వామి. మేనిఫెస్టో కమిటీ నివేదిక వచ్చిన తరువాత మరిన్ని భారీ పథకాలను ప్రకటిస్తామన్నారు పళనిస్వామి. మొత్తంగా పేదలు మధ్యతరగతి సంక్షేమమే ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగుతోంది అన్నాడీఎంకే. మొత్తం మీద నిరుపేదల సంక్షేమమే తమ ఎన్నికల అజెండా అన్నారు అన్నాడీఎంకే అగ్రనేత పళనిస్వామి.